నెల్లూరు డిస్టిక్ కొడలూరు మండలం రాజుపాలెం క్రాస్ రోడ్స్లో ఉన్న ఓవల్18 సిబిఎస్ఈ స్కూల్ ఫలితాలు సంబంధించిన వివరాలు. జాతీయ స్థాయిలో 96.33%గా పాస్ పర్సెంటేజ్ ఉండటం అనేది గర్వకారణం. అదేవిధంగా ఓవల్18 సిబిఎస్ఈ స్కూల్లో 45 మంది విద్యార్థులకు గాను 45 మంది పాస్ అవటం, 100% రిజల్ట్ రావటం అనేది ఒక సిబిఎస్ఈ 28 రాష్ట్రాలతో మా పిల్లలు పోటీ పెట్టి తెచ్చుకోవడం మాకు చాలా సంతోషకరం. అందులో ముఖ్యంగా 42 మంది 60% సిబిఎస్ఈ స్టాండర్డ్లో, అలాగే హై స్టాండర్డ్ అంటే హై ఫస్ట్ క్లాస్లో ఒక 25 మంది రావటం అత్యధికంగా. ముఖ్యంగా పోలిశెట్టి హిమశ్రీ అనే విద్యార్థిని 474, అలాగే నేహాబాన్ అనే విద్యార్థిని 460, అలాగే కార్తిక్ అనే విద్యార్థి 448. ఈ ముగ్గురు కూడా స్కూల్ లెవెల్లో ముఖ్యంగా సైన్స్లో హిమశ్రీకి 100% 100కి 100 రావటం అనేది చాలా గొప్ప విషయం సిబిఎస్ఈ స్థాయిలో. ఈ మార్కుల సరళి యావరేజ్ కూడా మేము తీసుకున్నట్లయితే మొత్తం స్కూల్ మీద యావరేజ్ మార్కుగా 350 యావరేజ్ మార్క్ రావడం జరిగింది. ఈ పిల్లలకి నిత్యం క్లాస్ రూమ్ యాక్టివిటీసు, అలాగే ల్యాబొరేటరీ యాక్టివిటీసు, డిజిటల్ కంటెంట్ మీద అవగాహన. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓవల్18 సిబిఎస్ఈ స్కూల్లో ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే మనకి మిషన్ లాంగ్వేజ్ మీద క్లాసెస్, ప్రాక్టికల్స్, వాళ్ళ భవిష్యత్తులో కావాల్సినంత ట్రైనింగ్ అనేది స్కూల్ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఆప్షనల్ పేపర్గా 6వ పేపర్గా మా పిల్లలు రాస్తున్నారు. కాబట్టి ఇది ఎటువంటి మిగతా అంశాలు కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటరాక్షను, అనాలిసిస్, లైన్ టు లైన్ టెక్స్టువల్ ట్రైనింగ్ విధానం, అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎన్ఈపి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రాము, దాంట్లో పిల్లలు బాగా ఇన్వాల్వ్ అవ్వటం. దీని ద్వారా గైడ్స్ లేకుండా పూర్తిగా టెక్స్ట్ బుక్ అనాలిసిస్, లెక్చరర్స్ ఇంటరాక్షన్, సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్ లెర్నింగ్ మెథడాలజీ, క్లాస్ రూమ్ యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్ ద్వారా ఈ ఫలితాలు అనేవి సాధ్యపడింది. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాల కోసం ఈ పిల్లల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హయ్యెస్ట్ స్కోరు మాకు ఎంత ముఖ్యమో అందరూ పాస్ అవటం అనేది ఒక ఛాలెంజ్గా మేము తీసుకున్నాం. అదేవిధంగా మా పిల్లలు అందరూ పాస్ అవటం అనేది మా సంతోషం. ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద కానీ, డిజిటల్ క్లాసెస్ మీద, ఆండ్రాయిడ్ క్లాసెస్ అయితేనేమి, అలాగే ల్యాబ్ యాక్టివిటీస్ని ఇంకా కొద్దిగా నానో లెవెల్లో పిల్లలు ప్రతి అంశం మీద ప్రాక్టికల్స్ తయారు చేసుకుంటా వాళ్ళే నోట్స్ రాసుకుంటా చదువుకునే పద్ధతి మన స్కూల్స్లో ఉంది. దీన్ని ఇంకొద్దిగా అనలిటికల్గా మనం ట్రైనింగ్ చేసి ఇంకా మంచి పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం, ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ అయ్యే విధానంగా, థింకింగ్ ప్రాసెస్, కాంక్రీట్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ అయ్యే విధానంగా, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ రావటం, అలాగే సాఫ్ట్ స్కిల్స్లో ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఈ కంప్యూటర్స్లో అయితే ఏఎంఎల్ మీద ట్రైనింగు, అలాగే పైథాన్ మీద క్లాసెస్, వీటన్నిటి మీద నిత్యం పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు. అలాగే వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ అక్కడ ఉంటుంది. వాళ్ళు చక్కగా ప్రతిరోజు గేమ్స్ ఆడుకుంటారు అక్కడ. అలాగే మిగతా అంశాలైన ఫైన్ ఆర్ట్స్లో కూడా డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ క్లాసులు, యోగా క్లాసులు, కరాటే క్లాసులు, వీటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ చదువులో కూడా ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా అక్కడ అదనపు తరగతులు పెట్టి స్టడీ అవర్స్ ద్వారా కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ గారు ట్రైన్ చేస్తున్నారు. అలాగే ఈ మొత్తం ఫలితాలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఈ ప్రిన్సిపాల్ వంశీ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ జనార్దన్ గారు అయితే కానీ మిగతా స్టాఫ్ అందరూ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా ప్రతి స్టూడెంట్ కోసం ఇక్కడ ఎవ్రీ చైల్డ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఎవ్రీడే ఇంపార్టెంట్ అనే ఫిలాసఫీతో ప్రతి అంశం మీద మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చి వాళ్ళని R&D అంటే చైల్డ్ బేస్డ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళని అడాప్ట్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. అలాగే మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటా సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసుకునే దానికి GM మహాదేవ్ గారు కానీ, అలాగే CEO ప్రమిళ గారు కానీ, మిగతా AGMs కానీ, మిగతా క్యాంపస్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళు టీచింగ్, నాన్ టీచింగ్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి బిడ్డ డెవలప్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి,
అలాగే మంచి హ్యాబిట్స్ రావాలి, మంచి ఆలోచన విధానం రావాలి, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి వీటి మీద ఫోకస్ జరిగి వీళ్ళు కాలేజీ స్థాయిలో కూడా ఇంతకన్నా మంచి ఫలితాలతో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కూడా బాగా వస్తారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. వీళ్ళందరూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా, మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవ్వాలనేది పేరున మీ అందరినీ తెలియజేస్తూ దీన్ని సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు హిమశ్రీ. నేను ఓవల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో 10th క్లాస్ చదివాను అండ్ ఐవ్ సెక్యూర్డ్ 474 out of 500 and I should thank all my teachers, all my faculty, teaching and non-teaching staff for helping me. I think this is not possible without them, and I would like to thank principal. He's very determined person. He never skips school, and I'm very thankful because they have helped me a lot in many situations. I think this success is not mine but more than my teachers and all. I would also like to thank LIS sir, our social faculty, and Janardhan sir, our vice principal, who have helped us not only in subjects and he taught us more. నా పేరు నేహా బాను. నేను ఓవల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో 10వ తరగతి చదివాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ టీచర్స్ వినయ్ సార్, శ్రీనివాస సార్, జనార్దన్ సార్, రత్నం సార్, and especially my in-charge LI sir and my principal, and a special thanks to my parents. వాళ్ళు లేకపోతే నేను ఇది అచీవ్ చేసేదాన్ని కాకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారు. అండ్ అలానే మా ప్రిన్సిపల్ సార్ కూడా ఎప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.